అపరాధం మృతి, దాని మీద విచారణ చేపట్టండి అని చెప్పి ఒక బాధ్యత కలిగిన మాజీ ముఖ్యమంత్రిగా గాని ఆయన దాని గురించి ఎప్పుడైనా డిస్కషన్ లో తీసుకొచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పుకుంటే చాలా ఉంటాయి. ఒక్క నిమిషం వినీల గారు ఒక చోట ఆపుదాం. వినీల గారు ఒక చోట ఆపుదాం. రమేష్ గారు ఒక్క నిమిషం. రమేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. రమేష్ గారు అది వాళ్ళు తెలుసు సార్. ఒక్క నిమిషం ప్లీజ్. రమేష్ గారు ఒక్క నిమిషం. సుజాత గారు మీరు కూడా మాట్లాడేసేయండి. లాస్ట్ లో రమేష్ గారితో మనం మాట్లాడదాం. సుజాత గారు రియాక్ట్ అవ్వండి సార్. రమేష్ గారు మాట్లాడినంత సేపు మేమందరం ముగ్గురు ప్యానెల్ లో ముగ్గురు సభ్యులు వింటున్నాం. ఆయన రన్నింగ్ కామెంటరీ ఆపాలి. ముందు వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు రన్నింగ్ కామెంటరీ ఆపండి. మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి ఖచ్చితంగా. మేము ఎవరు అడ్డు రావట్లేదు. మీరు ఆ డిబేట్ సంస్కారం మీరు మెయింటైన్ చేయాలి ఫస్ట్. ఇంకొకటి సార్, కిరణ్ రాయల్ ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కలిశారు అంటున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన ఏదైతే అది ఆయనకున్న పదవి కానీ ఆయనకున్న ఏదైతే అనుమతులు కానీ అవన్నీ రద్దు చేశారు. కానీ ఒక మనిషి వచ్చి కలిస్తే మేము పరదాలు కట్టేసుకుని గ్రిల్స్ వేసేసుకుని మేము కలము నువ్వు వెళ్ళిపో అని ఎట్లా అంటామండి? అంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తారు, కలవడానికి వస్తే మర్యాదగా పలకరిస్తారా లేదంటే చేతుకురించుకుని వెళ్ళిపోతారా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి? మాట్లాడడానికి కొంచెం అన్నా శాంక్టిటీ ఉండాలండి మన మాటలకి. కొంచెం జనాలు నవ్వుతారు. మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అసలు నువ్వు కనిపించకూడదని మేము పరదాలు కట్టుకుని వెళ్తామా? ఏం మాట్లాడతారండి? మళ్ళీ తిరిగి పదవులకు ఇస్తాను లేదంటే మళ్ళీ వారికి మీద ఇంకా ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు రాపండి మధ్యలో. మీరు ఎందుకంత గుమ్మడికాయ దొంగ అంటే మీకు భయం వేస్తుందా? భుజాలు తడుకుంటారా? వేరే వాళ్ళు మాట్లాడినారు. మీరు మాట్లాడినవరా? మీరు మాట్లాడుతున్నప్పుడు మేము ఉన్నాం కదా. మేము ఉన్నాం కదా. ఆపండి మీరు. సరే, ఇంకొకటి ఆయన రాజమండ్రి నాయకుల గురించి మాట్లాడారు. మేము సినిమాల కోసం ఇంకో దాని కోసం ఏం కాదండి. ఖచ్చితంగా ఎవరైతే మా పార్టీ వ్యక్తులు తప్పు చేస్తారో, చిన్న తప్పైనా పెద్ద తప్పైనా ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద మీరు ఎవరు డిమాండ్ చేశారనో కాదండి. మేము వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం. వినూత కోట గారిని సస్పెండ్ చేశారు, పార్టీ నుంచి బహిష్కరణ చేశారు. తెలుసుకోవాలి మీరు. కిరణ్ రాయల్ గారిని తప్పించారు. ఒక వ్యక్తి అండి సంక్రాంతికి కోడి పందాలకి పార్టీ పేరు పెట్టుకుని అక్కడ కోడి పందాలు ఆడారని అక్కడ ఒక బ్యానర్ చూసి ఆయన సస్పెండ్ చేశారండి. మీలాంటి విలువలని పార్టీగా జనసేన గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలి. మీరు పరమాణంలో దొంగతనం చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చి చిన్న డబ్బులు కొద్దిగా డబ్బులు చిన్న తప్పే కదా, చిన్న గంజాయి అమ్మేడు అంతే కదా. ఇటువంటి సంస్కృతి జనసేనది కాదు, కూటమి ప్రభుత్వానికి దయచేసి విజ్ఞతతో మాట్లాడండి. ఓకే మేడం. రమేష్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. రాజు గారు మేడం గారు మాట్లాడుతూ ఎవరన్నా ఎదురుపడి వస్తే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పలేం కదా అని అడుగుతున్నారు. ఎంతో మంది ప్రజలు పాపం జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకుందామని చెప్పి రోజుల తరబడి బయట నుంచి ఉంటున్న వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు కలవరు. కానీ అమ్మాయిలను మోసం చేశామని చెప్పి నిన్నే ఒక అతను మళ్ళీ సోషల్ మీడియాలో ఒక వీడియో తిరుగుతుంది. 2 లక్షలు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఫోటో తీపిస్తానని చెప్పి కిరణ్ రాయల్ గారు 2 లక్షలు తీసుకున్నారంట. నిన్ననే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాంటి వ్యక్తి మాత్రం ఒక డిప్యూటీ సీఎం గా టోటల్ గా ప్రొటెక్షన్ లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి కలుస్తారు. మరి మేడం గారు మాట్లాడుతూ నాకేదో ఇది లేదని చెప్పి చెప్తున్నారు. మేడం గారు తెలుసుకోవాల్సింది, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకి ఒక స్థాయిలో సెక్యూరిటీ ఉంటది. ఒక ఉప ముఖ్యమంత్రిని కలవాలి అంటే ఎటువంటి అపాయింట్మెంట్స్ ఉన్నాయనేది ముందు మీరు తెలుసుకోండి. అటువంటి అపాయింట్మెంట్ ఇదనేది లేకుండా పవన్ కళ్యాణ్ గారు నా వ్యక్తి కలిసాడు అంటే ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది. అదే మొన్న కోనసీమలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఎవరో పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో చేయడానికి వచ్చారని చెప్పి పబ్లిసిటీ కోసం మీరు ప్రచారం చేసుకున్నారు కదా, ఆ విధంగానే మేము ఇది కూడా అనుకుంటాంలేండి. ఇక రాజమండ్రి ఆయన గురించి మీరు చెప్పడం జరిగింది. కేవలం ఆయన పేరేంటో మీకు తెలుసో తెలీదో, మీ పేరు చెప్తే ఇప్పుడు నేను మీరు పార్టీ నాయకురాలే అనుకుంటాను. రాజమండ్రి ఆయన నాకు తెలుసు పేరు, మీరు పేరు చెప్పండి తెలిస్తే, లేదా గూగుల్ చేయండి. ఇప్పుడు పార్టీ ఆయన హరిహర వీరమల్లు సినిమా అప్పుడు థియేటర్లు ఇవ్వడం కుదరదు అని చెప్పి థియేటర్లు బంద్ పెడుతున్నారని చెప్పి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి ఈ రోజున మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి నీతులు చెప్తున్నారు. సరే, ఇక మీరు ఎన్ని చెప్పినా సరే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి మీకు తప్పదు. ఇక మేడం గారు చెప్తున్నారు, వినయ్ గారు
ఎంతసేపు కూడా మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి 2014లో 2019లో చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు ఎందుకు ఇచ్చారు? మీరు మాట్లాడితే 11 సీట్లు మీకు అందుకే ఇచ్చారు అంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుల కోసం 23 సీట్లు ఇచ్చారు అనేది మీరు ఒప్పుకుంటున్నట్లేగా. 2004లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసిన మోసాలకు ఆయన ఓడించారు అనేది మీరు ఒప్పుకుంటున్నట్లేగా. 2009లో ఆయన ఓడించినందుకు ఆయన తప్పులు చేశాడని ఒప్పుకుంటున్నట్లేగా. మీరు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది ఒకసారి చూసుకుని మాట్లాడటం నేర్చుకోండి వినీల్ గారు. ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మీరు మాట్లాడారు, సరే మీరు మహిళ అని చెప్పి నేను మాట్లాడలా, అడుక్కుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కూడా మీరు అన్నారు, అడుక్కునే స్థితిలో ఉన్నారని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఆ స్థితి ఉన్నారు? ఒక్కసారి డిబేట్ అయిపోయిన తర్వాత మీరు ఏం మాట్లాడారు అనేది కూడా చెక్ చేసుకోండి. ఎకరంగా మాట్లాడటం మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని అడుక్కుంటున్నారు అనే విధానంగా అసెంబ్లీలో మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు కదా చెప్పండి ఒకసారి క్లోజ్ చేయాలి, టైం అవుతుంది. రాజు రమేష్ గారు, నేననేది ఈ చర్చా కార్యక్రమం మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీదన్నా యాక్షన్ తీసుకున్నారా అనే విషయం మాత్రం మీరు చెప్పలా. మీ పార్టీలో తీసుకోలేదు అన్నారు అంతే, అంతవరకే చెప్పారు. దేశంలోనే పార్లమెంట్ లో ఏ ఎంపీ చేయనటువంటి దుశ్చర్య ఓకే సార్ క్లోజ్ చేద్దాం ప్లీజ్. టైం అవుతుంది. థ్యాంక్ యూ ప్లీజ్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ రమేష్ గారు, అలాగే వినీల గారు, మస్తాన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 పార్టీలు, అంటే 4 పార్టీలు 5 పార్టీలు ఉన్నాయి కానీ, సో అధికారంలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇద్దరు కూడా తమ పార్టీ నాయకులు ఒక చిన్న తప్పు చేసినా సరే వాళ్ళ మీద వెంటనే కఠిన చర్యలు ఉంటూ ఉన్నాయి. మరి కొంతమంది మీద చర్యలు తీసుకోవట్లేదు టీడీపీలో, అంటే దానికి కొన్ని కారణాలను టీడీపీకి సంబంధించినటువంటి ప్యానలిస్టులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు, వాళ్ళని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేటటువంటి వాదనకి సంబంధించినటువంటి కన్క్లూజన్ అయితే రాలేదు. దీంతోపాటు చిన్నప్పన్న వ్యవహారం కావచ్చు, పరకామణి వ్యవహారం కావచ్చు, అలాగే గంజాయికి సంబంధించి పట్టుబడినటువంటి వ్యక్తికి సంబంధించిన అంశం కావచ్చు, సో వీటన్నిటిని కూడా మనం రీసెంట్గా చూస్తున్నాం. సో వాళ్ళు చేసినటువంటి తప్పును కూడా వెనకేసుకొచ్చినటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చగా మారినటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ హాట్ టాపిక్. స్టేట్ ఇంటూ ప్రైమ్9.